తెలుగుదేశం జనార్దన్, మీరు తొండమ దశరథ జనార్దన్ రావు అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీ జనార్దన్ అంటే అందరూ తెలుగుదేశం జనార్దన్ అంటారు. ఇంటి పేరును కూడా దాదాపుగా పార్టీతో లింకప్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ మీ బ్రదర్లాకి సీట్ వచ్చింది, ఆ తర్వాత మరి టికెట్ రాలేదు అని నిరాశపడటం కానీ. జిల్లా పరిషత్ చైర్మన్ కోసం అడిగినప్పుడే అన్నగారు అన్నారు జడ్పీటీసీగా పోటీ చేయండి అన్న. పోటీ చేశాను. జిల్లాలో అత్యధిక మెజారిటీతో 8,000 మెజారిటీతో గెలిచాను. గెలిచిన తర్వాత అవకాశం రాలేదు. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి వచ్చిందో అప్పటి నుంచి అన్నగారిని మాత్రం అభిమానించేవాళ్ళం, కానీ రాజకీయంగా బాబు గారితోనే ఉండేవాళ్ళం. ఆప్కాబ్ చైర్మన్గా కొనసాగేటప్పుడు కొన్ని ఆరోపణలు కూడా టీడీ జనార్దన్ గారి మీద వచ్చాయని. మా ప్రభుత్వం పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి చంద్రబాబు పాలన మీద వేసిన 23 హౌస్ కమిటీల్లో నా మీద కూడా ఒక హౌస్ కమిటీ. ఏ మాత్రం సందు దొరికినా రాజశేఖర రెడ్డి వదిలిపెడతారా? అంటే కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు ఈ రుణాల పేరుతోటి. నేను చైర్మన్ కాకముందు ఆస్తి నాకు ఎంత ఉంది లిస్ట్ ఉంది నా దగ్గర. చైర్మన్ అయిన తర్వాత నా ఆస్తి ఎంత ఉంది లిస్ట్ ఉంది. రెండు కూడా ముఖ్యమంత్రి గారికి చూపించాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ఒక 10 సంవత్సరాలు కంటిన్యూషన్ ఎట్లా మీరు? రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ జిల్లాలో హత్యని, ఈ జిల్లాలో హత్యని, ఇవన్నీ దాదాపు 50-60 మంది 150 మందిని హత్య చేశారు. మా లీడర్లను చంపేవాళ్ళు. పరిటాల రవి హత్య. ఇంత కూల్గా ఉన్నటువంటి మనిషి ఏది రాష్ట్ర విభజన సమయంలో 2 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు మీద ప్రెషర్ వచ్చినప్పుడు కూడా. నిజానికి ఆయన పాలన కొనసాగి ఉంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొన్ని దేశాలతో పోటీ పడేటట్టుండే. 2009లో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చింది అనిపించింది. మళ్ళీ 99లో నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఎదుర్కొని పార్టీ బతికి బట్టగట్టిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. నేను టీడీ జనార్దన్ ఐ డ్రీమ్ మీడియాతో నా వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలన్నీ పంచుకోవటం జరిగింది. ప్రదీప్ గారితో మీరు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.